కంప్యూటర్ యుగంలోనూ కుల వివక్ష కొనసాగుతోంది. అది కూడా ఎక్కడో కాదు, సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే ఈ అమానుషం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం వికృతమాల దళితవాడకు చెందిన గురునాథ్ కుటుంబాన్ని అగ్రవర్ణ కులాలు గ్రామ బహిష్కరణ చేశారు. గురునాథ్ కుటుంబానికి రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరం పొలం ఉంది. దీనిపై కన్నేసిన కొందరు అగ్రవర్ణ కులాల వారు గురునాథ్ కుటుంబాన్ని వేధిస్తూ వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు గ్రామం నుంచి వెళ్లిపోయేలా ఒత్తిడి తెచ్చారని బాధితులు వాపోతున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో 10 రోజుల క్రితం గ్రామాన్ని వదిలి తిరుపతికి వలస వచ్చామంటున్నారు గురునాథ్ కుటుంబ సభ్యులు. దీంతో పిల్లల చదువులు సైతం ఆగిపోయాయని కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్రవర్ణ కులాల నుంచి ప్రాణహాని ఉందంటూ భయాందోళన చెందుతున్నారు. మా పిల్లకాయలు చదివే స్కూల్ వ్యాన్ కూడా ఊర్లోకి రానియకుండా అడ్డుకున్నారు. ఊరు బయటనే వచ్చి ఎక్కించుకొని పోండి, వచ్చినట్టు అద్దాల బాలు కొడేస్తాం అనేసి బస్సును కూడా చెప్పుతో కొట్టింది జరిగింది సార్. ఆ తర్వాత మాతో ఎవరు పలికేవాళ్ళు కాదు, ఎవరు మాట్లాడేది, ఏ పండగలకు ఏం పిలిచేయలేదు. మా ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఏం జరిగితే ఇంటింటికి ఆకు ఒక్క ఇచ్చేవాళ్ళు, ఆ ఆకు ఒక్క ఇవ్వకుండా కూడా కట్ చేసినారు. సరే మనకు అంతెందుకు, మన ఊరు బహిష్కరణ చేసినారు, మాకు ఆడ పోతే కొడతామని లెక్కలో ఆయన రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి అంటే మన సబ్ కలెక్టర్ సారు దగ్గర వాయిస్ సబ్ కలెక్టర్ సార్కి అర్జీ పెట్టుకున్నాము, ఆయన మమ్మల్ని రికార్డ్ చేసినాడు. ఆ మరుసటి రోజు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చి మా గ్రామస్తులతో పెట్టుకొని సరమంచిని తోడుకొని వచ్చి మా మీద లేనిపోయిన దాడులు చేసి, మీకు మాలోళ్ళకి ఇంత ఇది ఆడ నుంచి వస్తుంది, 13 మంది తీసుకొని గమ్మున ఉన్నారు కదా, నీకు ఆడ నుంచి వస్తుంది ఇందుకో అని. సార్ మాకు రక్షణ కావాలి సార్, మమ్మల్ని చంపేటట్టుగా ఉంది, ఊర్లో బతకనీయకుండా చేస్తున్నారు సార్. మాకు మా భర్తను అయితే రానివ్వడం లేదు ఊర్లోకి. నెల అయిపోతుంది అది వచ్చి. ఆయన నేను ఉంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం లేదు, నాతో ఎవరు మాట్లాడేది లేదు. మా వీధిలో వాళ్ళు మా వాళ్ళకి ఏదేదో చెప్పి నన్ను అడిగేదానికి మా ఇంటి పైకి పంపిస్తారు. మా వీధిలో ఒక అన్న తాగేసి వచ్చి నా పైకి వచ్చినాడు కొట్టేదానికి, తోసినాడు కూడా. భయం కూడా వస్తాం మా పిల్లలు, మా బిడ్డలు, మా పిల్లకాయలు ఏం చేస్తారేమన్నది భయం కూడా వస్తా. మా మామ అమ్మలేదు, మా మామ పేరు పొన్నాలయ్య, నా భర్త పేరు ఈశ్వరయ్య, మా మరిది పేరు రాజయ్య, మా అత్త పేరు సుబ్బమ్మ. వీళ్ళ నిందిరాలు మేము అమ్మలేదు సార్, మాకు తెలిసినప్పుడు అమ్మలేదు. నేను బయట పిల్లకాయలని చదివేసుకున్నాను సార్. నా కొడుకులు 2 కొడుకులు సార్. నా బిడ్డలు ఏమైపోతారన్న భయం సార్. ఈ పోగులంతా